యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. భూగర్భ మార్గం ద్వారా వెళ్లే ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్ పైన అనాధికార త్రవ్వకముల వలన జరుగు ప్రమాదాల నివారణపై గెయిల్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం వారు అవగాహన కోసం లెవెల్ 3 మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ఊడేరు గ్రామంలో విశాఖపట్నం జిల్లా జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మరియు సంబంధిత అధికారుల ఆమోదంతో వారి సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్టేట్ ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ సిబ్బంది మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ సిబ్బంది పాల్గొని గెయిల్ చైనేజీ నెంబర్ 29.600 కిలోమీటర్ వద్ద మంగళవారం నమాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్ ద్వారా వెలువడే గ్యాస్ లీకేజీని తెలుసుకుని సంబంధిత గెయిల్ సిబ్బంది అప్రమత్తమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన తర్వాత సంబంధిత అధికారులు హుటాహుటిన ఎల్పీజీ గ్యాస్ లీకేజీ ప్రాంతానికి చేరుకొని ఎక్కడ గ్యాస్ లీక్ అవుతుందో కనుక్కొని దాన్ని అరికట్టి ప్రమాదం నుంచి కాపాడే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా గెయిల్ సిబ్బంది ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో గెయిల్ ఇండియా లిమిటెడ్ సీజీఎం శ్రీ కేవీజీ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు భూగర్భం ద్వారా వెళ్లే ఎల్పీజీ గ్యాస్ పైప్లైన్ ప్రమాదాలకు గురికాకుండా 37 ప్రాంతాల్లో ఎస్ స్టేషన్స్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రతి 12 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఒక ఎస్వుటే స్టేషన్ ఏర్పాటు చేసి అందులో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గెయిల్ ఇండియా లిమిటెడ్, మ్యూచువల్ ఎయిడ్ తదితరులు పాల్గొన్నారు. నెగిటివ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ మార్కుల్లో అది జరగకుండా చూసుకోవడానికి మనకు ఒక ఇంప్రూవ్మెంట్ కింద ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అయితే ఎక్కడైనా ఈ పైప్ లైన్లో ఎక్కడైనా లీకేజ్ ఏర్పడినప్పుడు అక్కడ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్పి అందరికీ తెలుసుకున్నాం. రిలీజ్ అయినప్పుడు యాక్చువల్గా మనకి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ లీక్ అయినప్పుడు వేపర్ క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇమీడియట్గా మనం చేయవలసింది ఏంటంటే గ్యాస్ లీక్ అరెస్ట్ చేయడానికి ఎలాగా దానికి సంబంధించి టెక్నికల్ పర్సన్ రావాలి. అది షూర్, అందరూ దాన్ని గ్యాస్ లీక్ అరగద్దాం అనేది సాధ్యం కాదు. దాన్ని టెక్నికల్ పర్సన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ లీక్ అనేది అరకట్టడం అనేది జరుగుతుంది. కానీ లీక్ అయిన గ్యాస్ ఏమవుతుంది, వేపర్ క్లౌడ్ ఫామ్ అవుతుంది. ముందు దాన్ని ఏం చేయాలి, వేపర్ క్లౌడ్ని ముందు మనం డైల్యూట్ చేయాలి. అన్ని రకాల మొబైల్లో చేయడం జరుగుతుంది. దాంతో అన్నిటితో పోల్చుకుంటే ఈరోజు వచ్చేసి ఇదో కూడా గెయిల్ ఇది పార్టిసిపేట్ చేయడం థర్డ్. ప్రతి ఇయర్ మేము చేస్తూ ఉంటాం పార్టిసిపేషన్. ఇండివిజువల్ నేను పార్టిసిపేట్ చేసింది థర్డ్ టైం ఇది ఇక్కడ సేమ్ ప్లేస్. ఇంకా ముందు కంటే ఇప్పుడు కూడా చాలా వండర్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది, మేనేజ్ చేయడం జరిగింది. ఇందులో మేము పార్టిసిపేట్ చేసేది ఏంటంటే యాజ్ ఏ రెస్క్యూవర్ గెయిల్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదొక గుడ్ థింగ్. తర్వాత ముందుగానే వచ్చి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదైనా క్యాజువాలిటీస్ జరిగితే ముందుగానే మనం రెస్పాండ్ అవ్వడానికి వచ్చి వెయిట్ చేసి ఉండడం జరిగింది. తర్వాత జరిగినట్టుగానే క్యాజువాలిటీస్ అయ్యాయి.